వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు అయింది. తనపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని బైరెడ్డి సిద్ధార్థపై మంత్రి టీజీ భారత్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని బైరెడ్డి సిద్ధార్థపై మంత్రి టీజీ భారత్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టేస్తుంది. పోలీసులు కూడా వైసీపీ నేతలపైన కూడా కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ తలపెట్టినటువంటి ఈ నెల 14వ తేదీన కలెక్టరేట్ ఎదుట వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అందులో వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ కంపెనీ నుంచి 45 కోట్లు తీసుకున్నాడని కూడా ఆరోపించారు. అదేవిధంగా మంత్రి టీజీ భరత్ పైన కూడా కొన్ని పర్సనల్ కామెంట్లు చేశాడు. అయితే దీన్ని కూడా మంత్రి టీజీ భరత్ తీవ్రంగా ఖండించారు. తన పైన చేసినటువంటి ఆరోపణలు కూడా ఏదైతే నిరూపించాలని కూడా మంత్రి టీజీ భరత్ కౌంటర్ ఇవ్వడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేపినటువంటి నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై క్రిమినల్ డిఫర్మేషన్ వేశారు. కర్నూలులోని పీఠం పోలీసులకు కూడా మంత్రి టీజీ భరత్ స్వయంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విషయంగా కూడా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు చేయడంతో మంత్రి టీజీ భరత్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కర్నూలు 3 టౌన్ శేషయ్య విచారణ జరిపి ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చట్ట ప్రకారం ఏదైతే కేసు నమోదైంది కాబట్టి తదుపరి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కూడా అయితే కేసు నమోదైంది కాబట్టి తదుపరి విచారణకు పోలీసులు విచారించాల్సి ఉంటుంది. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు ఎప్పుడు విచారిస్తారు. అయితే తను చేసినటువంటి ఆరోపణలకు ఏదైతే టెక్నికల్ గా ఎలాంటి ఎవిడెన్స్ ను కూడా పోలీసుల ముందు ఉంచుతారనేది కూడా పార్ట్ ఆఫ్